హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. లాస్ట్ వీడియో పెట్టినాను కదా, దానికి సెకండ్ పార్ట్ ఇది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానికి కంటిన్యూషనే ఇది. అది కనుక మీరు చూడకపోతే పైన స్క్రీన్ మీద కనపడతా ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఫస్ట్ పార్ట్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఇంకా కిడ్స్ జోన్ మాదిరి, ఇక్కడ అన్నీ ఆడుకునేటు ఉంటాయి లోపలంతా. ఇట్లాంటి డైనోసార్ లాంటి బండ్లు ఉంటాయి. ఆ బండి మనకు 10 నిమిషాలకింత 15 నిమిషాలకింత అని తీసుకొని ఇస్తారు. వాటిని మనం ఈ ఏరియాలోనే తిప్పుకోవాలి. ఈ బండ్లు తిప్పే ఏరియా అనమాట ఇదంతా. ఎంత బాగుందో చూడండి, లొకేషను అంత బాగుంది. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే సూపర్. అసలు యాన్నే కానీ వాడిపోయిన పూలు కానీ ఆకులు కానీ కనపరాలే, అంత బాగుంది. అన్ని న్యాచురల్ ఫ్లవర్స్. ఇదంతా ఎలా మెయింటైన్ చేసినారో చూడండి, అంత బాగుంది. మనకు అసలే తెలివితేటలు ఎక్కువ. ఈ నిజంటో ప్లాస్టిక్ ట్యూ అని పట్టుకొని పీక్ చూసినాను ఒకసాట, కానీ అది నిజం పువ్వులే. వాళ్ళు కానీ చూస్తే ఇంకేంలే. అస్సలు ఎవరే కానీ ఒక్క పువ్వు కానీ ఆకు కానీ తగలరు, ఊరికే ఫోటోలు ఎత్తుకుంటా ఉంటారు. అంత బాగుంటుంది అసలు, పట్టుకొని తుంచబుద్ధి కూడా కాదు, అంత బాగుంటుంది. ఇంకా మోహిత్ ఏమో నిద్రపోతా అంటే వాడిని చెట్టు కింద కూర్చోబెట్టుకొని నిద్రపిస్తా కూర్చొని వాడిని కనిపెట్టుకొని నేనుంటే, జీవా వాళ్ళ నాన్న ఇద్దరు ఈ డైనోసార్ బండి కోసం పోయినారు. ఈ 3 బండ్లు ఇరక్కపోయింటే ఒక ఆయన వచ్చి తోక పట్టుకొని పీకే తలకే 3 పక్కకు పోయినాయి. భలే పోతాంది చూడండి, అది తోక తిప్పుకుంటా నోరు తెరుచుకుంటా. నిజం డైనోసార్ మాదిరే ఉంది. జీవా సేమ్ ఇటు ఆడదే కావాలని ఆడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. లాస్ట్కి ఒక డైనోసార్ బండి వచ్చింది, ఆడ వెయిటింగ్లో ఉండాలి. మళ్ళా ఈ డైనోసార్ లాస్ట్ వచ్చిన తర్వాత అయినా కానీ తోక తిప్పలే, నోరు తెరసలే. నా డైనోసార్ ఏం బాగలేదని తను ఫీల్ అయిపోతూ ఉంది. ఇంకా తమ్ముడు లేడు కదా, తోడు ఎవ్వరు లేక నన్ను రొంచేపు వాళ్ళ నాన్న రొంచేపు ఎక్కించుకొని తిప్పుతా ఉన్నింది. వాళ్ళ నాన్న ఎక్కినప్పుడు మాత్రము నన్ను దోలని లేదమ్మా, అంతా నానే దోలిండు, నువ్వు ఎక్కినప్పుడు మాత్రం నువ్వు సైలెంట్గా కూర్చో అని చెప్పి నన్ను అస్సలు పట్టుకోనిలే. తను తోలుతా ఉంటే నేను వెనకలు కూర్చొని ఉండాలంట. ఇంకా అది కాక ఈ చెట్టు కిందనే తిప్పాలంట. నేను మాత్రం నీకు అస్సలు నేనే తిప్పుతా అని తిప్పుతా ఉంది. లాస్ట్కి ఆ చెయ్యి నొప్పి తీస్తుందని మళ్ళీ నా చేతికే ఇచ్చేసింది. ఈ బండి ఇచ్చిన దానికి 15 నిమిషాలకి 1300 లెక్క తీసుకున్నారండి. చాలా అన్యాయం అసలు. తర్వాత మోహిత్ ఇది ఎడిట్ చేసేటప్పుడు కూడా వాడు చూసి నేను ఎక్కలేదే, అక్కే డైనోసార్ ఎక్కి తిప్పుతాంది అని ఏడుస్తూ ఉన్నాడు. గీడ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి పోయడము చూడడానికి. ఎంత బాగుందో చూడండి. ఇదంతా చిన్న చిన్న గుడిసెల మాదిరి భలే వేసినారు అసలు. ఈ ఆడ తిప్పినంత రోజుసేపే పనుకున్నాను మోహిత్, మళ్ళీ ఇంకా లేచేసినాడు అప్పుడే. పాపం వాడు ఎక్కకుండానే వచ్చేసినాము. ఇదంతా తిరుగుతా చూస్తూ పోతా ఉన్నాము. చాలా బాగుంది. స్లోప్గా ఉన్నింది, పిల్లలకు ఆడుకునేడానికి భలే ఉన్నింది. వీళ్ళు ఎక్కుతా దిగుతా ఉన్నారు. ఎక్కడం దిగడంలో జీవా కింద పడింది. వీళ్ళిద్దరిని గమనించుతా చూస్తూ ఉన్నింది కదా ఆడ ఒక పిల్ల. ఆ పిల్ల కూడా నేను కింద పడాలని కింద పడింది చూడండి. భలే తమాషా అనిపించింది.
నేను ఎంత చెప్తానే వినలే, కింద పడేసరికి ఆపేసినారు ఇద్దరు. ఈడ చూడండి ఎదురుగా దెయ్యం మాదిరి ఉంది. దీన్ని చూసిన పాటనే భయం వేసింది నాకు, దెయ్యం మాదిరి నిలబడుకొని ఉందని. దాన్ని కూడా నలుపు రంగు ఆకులతో అల్లిచ్చినారు. అది చూడ్డానికి బురకా వేసుకున్న లాగానే ఉనింది. ఈడంతా లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఎంత పెద్ద ఏనుగులు ఉండయో చూడండి. ఈ నిజం ఏనుగులు అంత సైజు ఉండయి, అంత ఎత్తు అంత బలంగా ఉండయి. ఇదంతా గిడ్డలు ఇచ్చినారు. ఆ ఎదురుగా చెట్టు కింద నెమళ్ళు కూడా కూర్చొనినట్టుంది. ఎంత బాగుందో అసలు. ఈ పక్క ఒక ఏనుగు, ఆ పక్క ఒక ఏనుగు, మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్ మాదిరి. మేము 4 కల్లా ఆడికి పోయినాము. ఇప్పుడు చలికాలం మొదలైంది కదా, తొందరగా పొద్దుగుపుతుంది. 5 కల్లా పొద్దుగుకేసింది. ఇంకా లోపల పోయేసరికి అంతా చీకటి అయిపోయింది. అదే మనం ముందుగా 3 గంటలకే పోవాలి. ఆడ ఎండగుంటుందేమో పిల్లలతో కష్టమని మేము 4కు పోయినాము. ఆడ పోయేతలకే పొద్దుగుకేసింది. ఈడ చూడండి ఎంత పెద్ద గడియారమో. దీని మీద ఉండే 1 2 3 పిల్లలు నిలబడుకొని ఎంచుకుంటా కిందికి పైకి ఎక్కుతా ఉండరు. ఆ పక్క ఒక నెమలి, ఈ పక్క ఒక నెమలి, మధ్యలో పెద్ద గడియారము. ఇది తిరుగుతాంది కూడా. చూడ్డానికి సోకు పెట్టినారు అనుకుంటారేమో, కానీ ఇది తిరుగుతాంది కూడా. మీరు గమనించుతా ఉంటే ముళ్ళు కదులుతాంది చూడండి. కరెక్ట్గా మనం వీడి లోపలికి వచ్చేతలకి 7:30 అయింది. అది కదిలింది. 7:30 అయింది. కరెక్ట్గా టైము కూడా తప్పు లేదు, కరెక్ట్గానే చూపిస్తుంది. ఇంకా ఈ నుంచి పైకి ఎక్కుతా పోదామంటే పైనుంచి లొకేషన్ బాగుంటుందని పైకి పోదాం అనుకుంటే ఈడంతలకే ఈ బబుల్స్ ఊపే ఆయన వాటిని ఊపి అట్రాక్షన్గా ఊపి పెడతా ఉంటే కొనుక్కుంటారని మా పిల్లలు వాటి కాడికే పోయి వాటితో ఆడుకొని వస్తూ ఉండరు. ఇంకా పైనుంచి చూస్తే లొకేషన్ బాగుంటుందని మళ్ళీ పైకి ఎక్కుతా ఉండము. మోహిత్ ఏమో నన్ను ఎత్తుకొనిలే, వాడికే వాడే ఎక్కుతానని పైకి ఎక్కుతా పోతా ఉన్నాడు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పైనుంచి లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మనము ఎంతసేపు కింద తిరిగినామో పైన నిలబడుకొని చూస్తే అంతా ఒకసారే కనపడుతుంది. సరే మనము ఫ్లైట్లో వెళ్ళిపోదామా అమ్మమ్మ వాళ్ళ ఊరికి? ఆ ఫ్లైట్లో వెళ్ళిపోదామా? అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోదామా? అప్పుడు మనకి ఫుడ్ తింటారా? దగ్గర పోయి అమ్మమ్మని నువ్వు హక్ చేసుకుంటావు అమ్మమ్మని? నేను అమ్మమ్మ తాత అవునా? రండి పైకి వెళ్దాం, ఊరికట్టు పైకి వెళ్దాం రండి. బయట ఈడంతా రంగురంగులు గొడుగులతో భలే డెకరేషన్ చేసినారు. లోపలికి పోలే మేము, పైనుంచి చూస్తుంటే తెలుస్తుంది. పైన ఒక రంగు, మధ్యలో ఒక రంగు, కింద ఒక రంగు, రకరకాల రంగుల గొడుగులు. అవన్నీ గొడుగులతోనే వాళ్ళు డెకరేషన్ చేసినారు. ఈ పక్క ఇంకొక రకం గుడిసె మాదిరి ఉంది చూడండి. ఆ పక్క ఒక గుడిసె, ఈ పక్క ఒక గుడిసె. ఆ వరుస అంతా గొడుగులతోనే చేసినారు, రంగురంగులు గొడుగులు. కింద మేము కనీసం 3 గంటలు తిరిగినాము. కింద పైకి ఎక్కి చూసే మేము తిరిగిందంతా ఒకసారే కనపడుతుంది. అట్టుందనమాట. పైనుంచి మొత్తం కనపడుతుంది లొకేషన్ అంతా.
ఆ గడియారంలో చూడండి టైం చూపిస్తుంది. మనం పైకి పోయేటప్పుడు 7:30 అయింది, మళ్ళీ కిందికి వచ్చేసరికి 7:45 అయింది. టైం కూడా కరెక్ట్గా తిరుగుతుంది. ముక్కలు భాగం తిరిగినాం, ఇంకా కాలు భాగం ఉంది. ఇంకా తిరగలేక కాలు నొప్పులు వచ్చేసి ఇంటికి పోతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.